కీడు చేసి శ్రమపడడం వేరు, తప్పులు చేసి దెబ్బలు తినడం వేరు. కానీ సత్యం కోసం నిలబడి, దేవుని కొరకు నిలబడి, ఎస్ దిస్ ఈజ్ ద ట్రూత్, ఇదే సత్యం, యేసుక్రీస్తు ప్రభువులోనే సత్యం ఉంది, ఆయనే సత్యవంతుడు అని నమ్మి చాలామంది శ్రమలు పొందిన వారు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. ఏంటి వారిని ప్రోత్సాహపరిచిన అంశం ఏంటి? దెబ్బలు తింటున్నా, కంటాలు కోసేస్తున్నా, బొండలు వేసి బిగించేసిన, చెరసాల్లో పడేసిన, చెత్త కుప్పల మీద భోజనాలు పెట్టిన వాళ్ళకి అంత సంతోషంగా ఎందుకు వాటిని భరించగలిగారంటే వారిలో ఉన్న సత్యము వారికి ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. కైలాష్ చంద్ర చటర్జీ ఆ తర్వాత కలకత్తా మరియు బెంగాల్ ప్రాంతం అంతా కూడా తిరిగి గొప్ప స్వార్థ ప్రకటించిన దైవజనుడు ఆయన. ఎందుకు మాట చెబుతున్నానంటే, ఒక్కసారి మనం సత్యాన్ని రుచి చూస్తే, ప్రభువుని గనక మనం రుచి చూస్తే, ఏ ప్రలోభాలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ప్రతికూల వాతావరణం వచ్చినా ప్రభువును మనం ఏం చేయలేం, విడిచిపెట్టలేం. అంతే. ఆయనలో ఉన్న మహిమ లాంటిది, ఆయనలో ఉన్న ప్రభావం అలాంటిది. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు మీకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను, యేసుప్రభుని వదిలేస్తారంటే దాని పక్కన ఇంకో 10 సున్నాలు పెట్టినా నేను వదలను అంటాను. ఎందుకోసం తెలుసా? నా దేవుడు వాటికన్నా గొప్పవాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. నా దేవుడు వాటికన్నా ఉన్నతమైన వాడు. ఐ నీడ్ మై గాడ్ ఎవ్రీ డే టు లివ్ బై. నేను బ్రతకడానికి నా దేవుడు నాకు అవసరం. నా ఆత్మ అభివృద్ధి పొందడానికి, నా మనసు ఫలవంతంగా ఉండడానికి నా దేవుని యొక్క సహకారం నాకు అవసరం. ఐ కాంట్ లివ్ వితౌట్ మై గాడ్. సత్యవంతుడు కాబట్టి. అందును బట్టి ఈ భూమి మీద ఎవరైనా సరే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు అంటే సత్యం దగ్గరికి వచ్చారు, సత్యాన్ని తెలుసుకున్నారు అని అర్థం. ఎంతోమంది ఇప్పటికీ కూడా సత్యం అంటే ఏంటి అని పిలాతులా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారేమో. పిలాతు అడిగాడు యేసు ప్రభువును, వాట్ ఈస్ ట్రూత్ అన్నాడు. ఎంత హాస్యాస్పదం కూడా ఆ ప్రశ్న. సత్యాన్నే ముందు పెట్టుకుని సత్యం ఎవరు అని అడుగుతున్నాడు పిలాతు. జిల్లా కలెక్టర్ గారిని ముందు పెట్టుకుని, సార్ కలెక్టర్ గారు ఎవరండి అంటే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నమస్కారం అండి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారండి అంటే ఏమంటాడు ఆయన? అరే ముందు పెట్టుకుని మళ్ళీ ఎక్కడున్నాడంటావేంటే? పిలాతు యేసు ప్రభువును ముందు పెట్టుకుని అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమి అన్నాడు. యేసు ప్రభు అక్కడేమి సమాధానం ఇచ్చినట్టుగా బైబిల్. ఎందుకోసం అంటే ఆయన ముందు పెట్టుకుని సత్యం అనగా ఏంటి అని అడగడం అది అసందర్భమైన ప్రశ్న. అది వెన్ యూ కమ్ టు గాడ్ యూ కమ్ టు ట్రూత్. సత్య సంపూర్ణుడు అన్నాడు. అందుకని బట్టే ఆయన అబద్ధమాడనివాడు. సత్యవంతుడు అంటే అర్థం ఏంటనమాట? అబద్ధమాడని వాడని అర్థం.